హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. ఈ వీడియో వచ్చేసి మా అబ్బాయి బర్త్డే వీడియో అండి. పుట్టినరోజు April 4th అయితే మా అబ్బాయి బర్త్డే. ఇంకా వీడియో అనేది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా, చెప్పాను కదా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఆ రోజు మా అత్త అయితే పూజ అయితే పెట్టుకున్నారు. సాయిబాబా పూజ చేస్తారు కదా, వేరే తెలిసిన వాళ్ళైతే సాయిబాబా పూజ అయితే చేస్తారు. అలా అనేసి సాయిబాబా పూజ అయితే పెట్టించింది మా అబ్బాయి పేరు మీద. కానీ వాడు పిల్లలు కదండి, తిరుగుతా కూర్చోలేదు, కాసేపు కూర్చున్నారు, వెళ్ళారు. 1.5 hours అలా అయితే పట్టింది. ఎవరైనా చేసుకుంటే ఇంట్లో చాలా మంచిది అనేసి చేసుకుంటారు. ఇంకా కొన్ని స్పెషల్ డేస్లో కానీ ఇలా బర్త్డేస్, ఎవరైనా మ్యారేజ్ డే ఇలాంటి టైంలో అయితే ఇంకా ఫుల్గా చేసుకుంటారు. ఇంకా ఈ గురువారం కానీ అలా ఎప్పుడైనా పూజలు అయితే చేసుకుంటారు. ఎవరింటికైనా వచ్చి చేస్తారండి, ఫ్రీగానే వచ్చి చేస్తారు. ఏం అమౌంట్ అలా అయితే ఏం తీసుకోరు, జస్ట్ మనకు పూజకి అయ్యే ఖర్చు మాత్రమే ఉంటుంది అంతే. ఇంకా పండ్లు, పూలు, టెంకాయ ఇవే ఓన్లీ అండి. ఫోటో ఫ్రేమ్ అవి ఏమైనా ఉంటాయి కదా, ఫస్ట్ వినాయకునికి పూజ చేస్తాము, అలానే సాయిబాబాకి అలా ఫోటో జస్ట్ పెట్టుకుని పూజ అయితే చేస్తారు. వాళ్ళు ఎక్కడైనా వచ్చి చేస్తారంట అండి. ఏ ఊర్లో ఉన్నా కూడా వచ్చి వాళ్ళు ముందు పూజ పెట్టుకుంటున్నామని చెప్తే చేస్తారు. నార్మల్గా చేసుకోవడం కంటే ఏదైనా స్పెషల్ డేస్ ఇలా మ్యారేజ్ కానీ, పుట్టినరోజు కానీ, ఏదైనా పండుగలు కానీ అలాంటి టైంలో చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇలా అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మా అత్త ఇప్పటికి 4-5 times అయితే పెట్టుకునింది. నేను చూసినంత వరకు 4 సార్లు అలా అయితే పెట్టేసింది పూజ అయితే. ఇంకా ఇది వచ్చి ఈవినింగ్ అండి. ఈవినింగ్ పెళ్లి పత్రికలు అయితే బయటకు అయితే వచ్చాము. ముందు కొన్ని పత్రికలు మాత్రమే ఇచ్చారండి, అవి దేవుడి దగ్గర అయితే పెట్టేశాము. ఇంకా మిగతావన్నీ ఫుల్ ఇప్పుడైతే ఇస్తారు. ఫస్ట్ షాంపిల్ ఇస్తారు కదా, ఇంకా మాకు టైం లేదు కదా, తొందరగా పెట్టుకున్నామనేసి కొన్ని పత్రికలు మాత్రం ఫస్ట్ తీసుకెళ్ళి దేవుళ్ళ దగ్గర అన్నీ పెట్టేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ అవి ఇవి అడ్డం వస్తే పెట్టడానికి కష్టం కదా, అందుకనేసి. ఇంకా ఇది వచ్చి మేము మార్కెట్లో గాంధీ రోడ్లో తిరుపతిలో అయితే వచ్చేసాము. మార్కెట్లో ఇక్కడ అయితే ప్రింటింగ్ వాళ్ళు తీసుకురావడానికి అనేసి వెళ్ళారు, వేరే చోట చేస్తారంట. అవి తీసుకురావడానికి వెళ్ళి కాసేపు అయితే వెయిట్ చేస్తాము. ఇంకా అది అయిపోయిన తర్వాత అక్కడే టైం అయిపోయిందండి. అది అయిపోయిన వెంటనే మళ్ళీ పెళ్లి కూతురు బ్లౌజెస్ అయితే ఇక్కడైతే ఇచ్చేసాము. అవి తీసుకురావడానికి అయితే వచ్చామండి. ఒకటి షాంపిల్కి ఒకటి కుట్టిస్తారు కదా, అలా కుట్టించారు ఇక్కడ కూడా. ఇంకా మిగతావి డిజైన్ సెలెక్ట్ చేసుకొని అయితే ఇవ్వాలి. ఇంకా ఆమె ఫోన్ చేసింది, రావడానికి టైం పడుతుంది అనేసరికి అలా ఉన్నాము. మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసామండి. వాళ్ళు అప్పటికి రాలేదు కదా, ఒకసారి బ్లౌజుల దగ్గరికి వెళ్ళేసి వద్దామనేసి వెళ్ళేసి వచ్చాము. అన్నీ స్కూటీలోండి, స్కూటీ ఉండదానే సరిపోయింది. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అయితే ఉన్నాము. అప్పటికి ఇంకా రాలేదు, ఏమి ఇంతసేపు వెయిట్ చేసామనేసి అనుకున్నాము. ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చేసి బర్త్డే అని చెప్పాను కదా, మా వాడిది కేక్ అయితే మార్నింగ్ నుంచి ఏం చాక్లెట్లు కానీ పిల్లలకైతే ఎవరికి ఏం పంచలేదు. సరే అనేసి ఈవినింగ్ అయితే కేక్ అయితే తీసుకెళ్ళామనేసి వచ్చాము షాప్కి. అలానే ఇంకా నేనేమంటే ఆఫ్టర్నూన్ వచ్చామండి, మేము 3కి అలా వచ్చాము. టైం అయితే 8:30 అలా అవుతుంది, 7:30 అలా అవుతుంది. లేట్ అయితే అయిపోయింది. ఇంకేం చేస్తాము, ఇంకా బయట పత్రికల కోసం ఉండి లేట్ అయిపోయింది. అలానే బ్లౌజుల దగ్గరికి అలా ఇలా కొంచెం టైం అయితే పట్టేసింది మాకు. ఇంకా ఫోన్ చేస్తున్నారు ఇంకా రాలేదనేసి మా పిల్లలైతే. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే వాళ్ళకి ముందే లేట్ అయిపోతుంది కదా అనేసి తొందరగా సింపుల్గా అంతే. మా ఫ్యామిలీ మెంబర్స్ లేండి, ఎక్కువ ఎవరు లేదు, మేమే సరిపోతాము. మా తోడుకళ్ళు వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మేము, మా అమ్మ కూడా వచ్చింది, ఇంకా మా అత్త వీళ్ళే అండి. ఇంకా ఎవరైతే రాలేదు, ఇంకా అవన్నీ పిలవలేదులేండి. చుట్టుపక్కల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని మాత్రం ఒక 5-6 మెంబర్స్ని మాత్రం పిలిచామంతే. పిలిస్తే చాలామంది ఉన్నారు కదా అని మేము ఏదో సింపుల్గా చేసుకుంటున్నాం కదా అనేసి ఇలా అయితే చేసుకున్నాము. మా అబ్బాయికి అయితే 9 years అండి, ఇప్పుడు 9 years అయితే జరుగుతుంది. ఇంకా అలా సింపుల్గా అయితే బట్టలు అయితే ముందే తెచ్చాను కాబట్టి ప్రజెంట్ చేసేసాము. చూడండి అక్కడ మా చిన్నోడు వాడికి పెట్టమంటే వాడు పెట్టుకుంటున్నాడు. మీరందరూ అయితే మా అబ్బాయిని బ్లెస్సింగ్ అయితే చేయాలి. 9th బర్త్డే అండి ఇది. కానీ మా అబ్బాయి కోరిక ఏంటంటే స్కూల్లో చేసుకోవాలనేసి అండి. ఏపీలో చేసుకునేటప్పుడైతే మా పెద్దోడికి స్కూల్ ఉంటుంది. ఎందుకంటే April 4th మనకి స్కూల్స్ జరుగుతాయి కదా ఏపీలో. ఇంకా April 24th వరకు స్కూల్ అయితే ఉంటుంది, తర్వాత సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. కానీ ఇక్కడ మైసూర్లో ఏంటంటే కర్ణాటకలో March 26th లాస్ట్ అండి. ఇంకా తర్వాత అయితే స్కూల్ ఉండదు, సమ్మర్ హాలిడేస్ ముందే ఇస్తారు కాబట్టి. పాపం వీడికి చేసుకోవాలనుకున్నాడు 2 years నుంచి, కానీ కుదరడం లేదు పాపం. స్కూల్లో చేసుకోవాలని అడుగుతాడు, కానీ ఏం చేస్తామండి, టైమింగ్స్ అయితే అలా కుదరడం లేదు. కానీ మా చిన్న అబ్బాయికి ఏంటంటే ఏపీలో ఉన్నంత వరకు వాడికైతే June 6th అండి. అక్కడ ఉన్నంతసేపు అయితే వాడికైతే 6th మనకు హాలిడేస్ ఇస్తారు, సమ్మర్ హాలిడేస్. కానీ ఇక్కడ June 6th కల్లా ఇక్కడ స్కూల్ ఓపెన్ చేస్తారు. అంతా టోటల్ రివర్స్ అయిపోయింది. అక్కడ ఉన్నంత వరకు పెద్దోడు బర్త్డే జరిగేది స్కూల్లో, ఇక్కడ వచ్చిన తర్వాత చిన్నోడు బర్త్డే జరిగింది.
కానీ అదే అడుగుతూ ఉంటారు వీళ్ళు పిల్లలు వచ్చేసి. మా పెద్ద అబ్బాయి మెయిన్ అండి. వాడికైతే స్కూల్లో జరుపుకోవాలని ఇష్టం, కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం కాబట్టి అలానే చేసుకున్నాము. ప్రస్తుతానికైతే సింపుల్గా కేక్ అయితే కట్ చేసుకుని ఇంకా వాడి ఎంజాయ్మెంట్ ఎందుకు కదనాలనేసి అలా బర్త్డే అయితే జరుపుకున్నాము. అక్కడితో అయిపోయిందండి. వాడి బర్త్డే జరుగుతుంటే మా అబ్బాయి వచ్చేసి నా బర్త్డే ఎప్పుడు అని అడుగుతున్నాడు, చిన్నోడు కూడా. వాడిది June 6th అండి. అప్పటికల్లా స్కూల్ ఓపెన్ చేస్తారు వాడి బర్త్డే కల్లా. వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఫైనల్గా నేనైతే పెడుతున్నాను. ఫస్ట్ మా అత్త వాళ్ళు, మా తోడికోడలు వాళ్ళంతా పెట్టేశారు. నెక్స్ట్ అయితే నేను పెడుతున్నాను. ఇది నెక్స్ట్ డే అండి, మేము వచ్చిన నెక్స్ట్ డే వీడియో అండి ఇది వచ్చేసి. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇది పసుపు దంచే కార్యక్రమం ఉంటుంది కదండి, ఆ ఫంక్షన్ ఫొటోస్ అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. అన్ని వీడియోస్ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోదండి. నాకు కుదరడం లేదు కాబట్టి కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా లాస్ట్ వచ్చేసి మా అమ్మ అయితే పెడుతుంది. ఇంకా మా చిన్నత్తండ ఆవిడ, మా మామ ఉంటాడు కదా, మా మామకి చిన్న మామ వాళ్ళ వైఫ్. ఇంకా అలా అయితే మా పిల్లలోని బర్త్డే ఎప్పుడైనా తిరుపతిలోనే జరుగుతుంది. ఈ 2 years నుంచి చెప్పాను కదా, హాలిడేస్ వల్ల ఇలా అయితే జరుగుతుందని. హాలిడేస్ ఇస్తారు ఖచ్చితంగా, మేము తిరుపతికి వస్తాం కాబట్టి అలా అయితే జరిగింది. ఇంకా మళ్ళీ నైట్ అయితే బయటికి వెళ్ళామండి. బర్త్డే అయిపోయిన తర్వాత కొంచెం పని ఉంటే బయటికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ కొంచెం వీడియో అయితే తీసుకొని వచ్చాము. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి పత్రికలకు బొట్లు అయితే నైట్ పెడుతున్నామండి. ఎందుకంటే ఇంకా మార్నింగ్ నుంచి ఇచ్చుకోవడానికి టైం ఉంటుంది కదా, 1 week టైం ఉంది. మళ్ళీ ఏదైనా అవి ఇవి వస్తే అడ్డు అవుతుంది కదా, పంచడానికి టైం లేదు. ఇంకా దూరంగా వెళ్ళడానికి కూడా లేదండి, అంత టైం అయితే లేదు. అనుకోకుండా తొందరగా పెళ్ళి అయితే ఫిక్స్ చేసుకున్నాము. ఇంకా 1 month ముందు ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అన్నిటికీ షాపింగ్, లేడీస్ కదండి, చీరలు కొనాలి, షాపింగ్కి వెళ్ళాలి, అవి ఇవి అనేసి ఉంటాయి కదా, అలా అనేసి ఇంకా ముందైతే చేసుకున్నారు. దూరంగా ఉండే వాళ్ళు కూడా ఓన్లీ ఫోన్లు మాత్రమే చేస్తున్నారు. ఓన్లీ దగ్గరలో ఉండే వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు అంతే. ఇంకా ఇలా పత్రికలు అయితే పెట్టేశారు. పత్రికలకు బొట్లు అయితే పెట్టుకుంటున్నారు. పసుపు కుంకుమ పెడతారు కదా, అలా అయితే పెడుతున్నాము. అన్నీ ఒకేసారి ఏం పెట్టట్లేదులేండి, వీలైనంత వరకు పెడతా వస్తే అయిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ చూసుకొని పెట్టుకోవచ్చు కదా అనేసి మొత్తం ఒక 200 అలా అయితే పెడుతున్నాము. మిగతావి కావాలంటే